ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలా ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో మానవుడికి ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. చాలా జాగ్రత్తగా వాటిని గ్రహించాలి. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో దేవుడు మరి 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకుని ఉన్నాడు. దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకుని ఉన్నాడు అంటే కేవలం మానవుడును ఆయన రూపంలో తయారు చేసుకుని ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాడు. రాబోయే రోజుల్లో మనుషులందరూ కూడా నేనెలా అయితే చేస్తూ ఉన్నానో, నేనెలా అయితే మరి ఈ లోకంలో వాళ్ళ కొరకు నేను సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నానో అవన్నీ కూడా వాళ్ళు పొందుకుని సంతోషంగా ఉండాలి. రేపటి రోజున ఈ లోకంలో 6 రోజులు పనిచేసి 7వ రోజున నన్ను వాళ్ళు ఆరాధించాలి. ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళ ద్వారా నేను మహిమ పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి వాళ్ళను సృష్టించినది నేను మహిమ పొందుకోవాలని వాళ్ళు ఈ లోకంలో 7 రోజులు పని చేసుకుంటూ ఈ లోకంలో డబ్బు కోసం, సంపద కొరకు, ఆస్తి కోసం పరిగెత్తడానికి కాదు. వాళ్ళు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నా శక్తిని గ్రహించి, నా ప్రేమను గ్రహించి, నన్ను ఘనపరిచి, నన్ను మహింపరిచి బిడలుగా ఉండాలని నేను వాళ్ళందరినీ కూడా సిద్ధపాటు చేసుకున్నానని దేవుడి ఉదయకాల సమయమున మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, దేవుడికి విశ్రాంతి అవసరం లేదు. మనం ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని చూసినట్లయితే భూమి అవునుగా కంటే భూమి ఏర్పడినది, ఆకాశము అవునుగా కంటే ఆకాశం ఏర్పడినది. ఆయన ఏమాత్రం కూడా కష్టపడాల, జస్ట్ ఒక మాట పలికాడు అంతే. ఆయన నోటి ద్వారా పలికితే ఈ ప్రపంచం మొత్తం కూడా ఏర్పడి ఉన్నది. ఈ రోజున ఆయనకి విశ్రాంతి అవసరం లేదు. ఎందుకోసం ఆయన విశ్రాంతి తీసుకుని ఉన్నాడు అంటే రేపు మానవుడికి నేను చేశాను, రాబోయే రోజులు మీరు కూడా ఇలా విశ్రాంతి తీసుకుని ఈ విశ్రాంతి దినమున నన్ను మీరు ఆరాధించాలి, మీరు నన్ను మహింపరచాలి, మీరు నా ప్రేమను తెలుసుకోవాలి అని మానవుడి కొరకు ఈ విశ్రాంతి దినము దేవుడి సిద్ధపాటు చేసి ఉంచాడు. కానీ మానవులను విశ్రాంతి దినం కొరకు సిద్ధపాటు చేయలేదని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మరి మోషే గారిని ఏర్పరచుకునే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తాడు. అప్పుడు ఆయన వాళ్ళందరికీ కూడా 10 ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నా ఆజ్ఞలను గైకొని నేను చెప్పే ప్రతి మాటను కూడా విశ్వసించి జీవితాన్ని జీవించాలి. ఈ ఆజ్ఞలను గైకొనకపోతే చాలా కఠినమైన పరిస్థితులు, చాలా నీచమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు, చాలా నా కోపాన్ని మీ మీదకి వస్తుంది అని అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. ఈ విశ్రాంతి దినము చాలా జాగ్రత్తగా పాటించాలని దేవుడు మానవుడికి చాలా కఠినంగా చెబుతూ ఉంటాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, యేసుక్రీస్తు కూడా మన కొరకు ఈ లోకంలో మనం చేసిన పాపం, ఈ లోకంలో మనం నశించిపోతున్న ఈ పాప లోకంలో నుంచి మనలను కూడా పరిశుద్ధంగా నిలబెట్టాలని ఆయన కూడా మరణాన్ని జయించి మరి 3వ రోజున ఆ ఆదివారం ఉదయకాల సమయమున మరణాన్ని జయించి లేచిన వాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో మనం ఆయన నామంలో నమ్మి బాప్తిసం పొందిన మనము కూడా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని, ఆయన మన కొరకు మరి ఈ లోకంలో తన రక్త దారాన్ని మన జ్ఞాపకం తెచ్చుకుని ఈ విశ్రాంతి దినమున మనం అందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఆయనను మనం గణపరచాలి, ఆయనను మనం మహింపరచాలి. ఎందుకంటే ఆయన మన ద్వారా మహిమ పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనం ఈ లోకంలో వెచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో 7 రోజులు పని చేసుకుంటూ మనం వెచ్చలవిడిగా బతకాలని కాదు. ఈ లోకంలో దేవుని మహింపరచడానికి ప్రతి మానవుడిని కూడా దేవుడు సృష్టించి ఉన్నాడు. కాబట్టి 6 రోజులు పని చేసుకుని 7వ రోజున ఆయన సన్నిధిలో మనం గడిపాలని, ఆ 7వ రోజున ఆయన శక్తి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన మన కొరకు చేసిన ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా మనం ఆయనను గణపరచాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు మానవుడు పట్ల. మరి పరలోక రాజ్యంలో ఎంతో మంది 1000 కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనను మహింపరిచే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ఈ లోకంలో మట్టి బొమ్మను చేసుకుని మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు మన ద్వారా కూడా మనకి ఫ్రీడమ్ ఇచ్చి
మనకు మంచి లైఫ్ ఇచ్చి మీరు మంచిగా ఉండండి అని దేవుడు మనకు కొన్ని ఫ్రీడమ్ ఇచ్చి ఈ లోకం అంతట్లో కూడా మనల్ని కూడా ఆయన మహింపరుచుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం అయితే ఈ లోకంలో ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతున్నాం. మన కొరకు ప్రాణం అర్పించిన యేసుక్రీస్తుని కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. మనం అందరం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోకంలో మన డబ్బు, పేరు, ఆస్తి, సంపద, మన తల్లిదండ్రులు ఎవరు కూడా మనతో పాటు రేపు వచ్చేవాళ్ళు కాదు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా మరణించాల్సినదే. మరణించిన తర్వాత దేవుని దగ్గర నిలబడాలి. ఆ రోజున ఈ లోకంలో నువ్వు బ్రతికిన బ్రతుకు, ఈ లోకంలో నువ్వు ప్రవర్తించిన నీ ప్రవర్తన అంతటిని బట్టి నీకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పును బట్టి రేపు పరిశుద్ధమైన స్థలంలో నేను నిలబడడానికి నీకు అవకాశం ఉందో లేదా అని రేపు జడ్జిమెంట్ రోజున నీకు తెలియపరుస్తూ ఉంటది. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా ఉండాలో, ఈ లోకంలో దేవుని ఎలాగ అనుసరించి బ్రతకాలో, దేవుని వాక్యం ముందు ఎలాగ ఓర్పు కలిగి ఉండాలో, దేవుని ఎలాగ మనం గణపరచాలో, ఈ లోకంలో దేని కొరకు మనం పరిగెత్తాలో, దేని కొరకు మనం అతిశయపడకూడదు అనే విషయాలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు అన్ని సిద్ధపాటు చేసి ఉంచి ఉన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడికి ఈ విశ్రాంతి దినం అనేది చాలా ఇంపార్టెంట్ డే. కాబట్టి మనం ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా, ఎంతగా మన లైఫ్ లో ఎంత లైఫ్ లో పరిగెత్తుతూ ఉన్నా కూడా అవేమి కూడా మనతో పాటు రేపు వచ్చేవి కాదు. కాబట్టి దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని ఆయన సన్నిధిలో నిలబడాలని ఆశపడతలేదు. కానీ వారంలో ఒక రోజు మనం గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలే దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతాం. అంతేకాని రోజు మొత్తం కూడా దేవుని సన్నిధిలో మనం నిలబడలేం. ఎందుకంటే ఒక గంట 2 గంటల దేవుడికి కేటాయించగలిగితే దేవుడి ప్రేమ, దేవుడి శక్తి, దేవుని ఆలోచనలు, దేవుడు మానవుడి పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన ఏర్పరచుకున్న దైవజనుడి నోటి ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ విశ్రాంతి దినమున మనం అందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడి మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను, మన జీవితంలో దేవుడు మనం ఊహించిన విధంగా మన జీవితాలను కాపాడుతూ ఈ పాప లోకంలో నశించిపోతున్న మనలను కూడా ఏర్పరచుకుని పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధులుగా మనం నిలబడడానికి, పరలోక రాజ్యంలో మనం గొప్ప స్థాయిలో నిలబడడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ఈ విశ్రాంతి దినమున ఈ పాప లోకంలో కొన్ని తెలిసి తప్పులు, కొన్ని తెలియక చేసిన పొరపాట్లు కూడా ఈ రోజు ఒప్పుకుని ఈ రోజు ఆయన బల్లలో చేవేసి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుని మన పరిశుద్ధులుగా మళ్ళీ నూతన బలాన్ని పొందుకుని ముందుకెళదాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్రాంతి దినమున ఎక్కడ కూడా లోకంలో తిరగకుండా దేవుని సన్నిధిలో గడపాలని, దేవుడి మాటలు గ్రహించాలని, దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన ఈ విశ్రాంతి దినమున మనమందరం కూడా చాలా జాగ్రత్తగా గ్రహించి జ్ఞానం కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని ఈ ఉదయకాల సమయమున మనందరికీ కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఇంకొకసారి మనం చదువుకుని దేవుని ఆరాధించుకుందాం, దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకము ఉంచుకున్నాము. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కాబట్టి మన తలంపులు, మన ఆలోచనలు, మన ఎవరితోనైనా గొడవలు పడినప్పుడు, లేకపోతే ఎవరితోనైనా ఒకళ్ళ మీద ఒక చెడు ఆలోచనతో, చెడు తలంపులతో ఉన్నా కూడా అన్ని విషయాలతో సమాధానం పడి అందరితో కూడా సమాధానం ఉండి ఇప్పుడు వరకు చేసిన ప్రతి పాపాన్ని కూడా మనం ఒప్పుకుని దేవుని కాళ్ళ దగ్గరికి వద్దాం. దేవుని రక్తంలో దేవుని శరీరాన్ని తీసుకుని శుద్ధి చేసుకుని నూతన బలాన్ని పొందుకుని రాబోయే రోజుల్లో దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ కూడా గ్రహించి జ్ఞానం కలిగి ఈ లోకంలో బ్రతుకుదాం. రేపు పరలోక రాజ్యంలో మనందరం కూడా సంతోషంగా ఉందాం. ఈ లోకంలో ఎలా అయితే సంతోషంతో మనం కలిగి ఉన్నామో రేపు మరణించిన తర్వాత ప్రతి మానవుడు కూడా ఆయన ఆజ్ఞలను గైకొని విశ్వసించి ఆయన ఆజ్ఞలను బట్టి జీవితాన్ని జీవించిన వాడికి చాలా గొప్ప స్థాయి ఉంటుంది, గొప్ప గొప్ప పొజిషన్స్ ఉండే పరలోక రాజ్యంలో. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని బట్టి విశ్వసించి ముందుకు వెళ్దామని మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంన తెలియపరుస్తూ ఉన్నారు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మహింపరుచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం నా ప్రభా విశ్రాంతి దినము కొరకు తండ్రి మమ్మల్ని నాయన ఎంతగానో తండ్రి ముందుకు నడిపిస్తూ విశ్రాంతి దినము ప్రభా నీ సన్నిధిలో మేము గడపాలని, నిన్ను మహింపరుచుకోవాలని బ్రతుకు తండ్రి మా పట్ల నువ్వు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నావో మమ్మల్ని ఏ విధంగా తండ్రి సిద్ధపాటు చేసి తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టుకోవడానికి తండ్రి మా పట్ల నువ్వు ఎంతగా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి తీసుకొచ్చి ఎంతగా తండ్రి తన ప్రాణ అర్పణ చేసి ఉన్నాడు ప్రభా. ప్రతి ఒక్క విషయాన్ని కూడా తండ్రి మాకు ఈరోజు ఉదయకాల సమయమున తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఈ విశ్రాంతి దినము ప్రభా పరిశుద్ధంగా నీ సన్నిధిలో మేము గడపాలని ఎంతగానో తండ్రి నిన్ను గణపరుచుకునే బిడ్డలుగా తండ్రి మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి తండ్రి నిన్ను మహింపరుచుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ భూలోకంలో యొక్క సమయాన్ని బట్టి కూడా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను తండ్రి. బ్రతుకు తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరుడు కూడా తండ్రి
మరి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి ఇంకేమన్నా తండ్రి నైనా వాళ్ళు విశ్వసించలేక మరి ఈ లోకంలో సంపద కొరకు, ఈ లోకంలో తండ్రి నైనా పేరు కొరకు, ఈ లోకంలో నైనా మరి దేని కొరకు ఇంకా పరిగెత్తుతూ నీ సన్నిధిలోకి రాలేక తండ్రి మరి పాప లోకంలో తండ్రి నశించిపోతూ శాతాన శోధనకి బంధించి బ్రతుకు తండ్రి రాలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళని బలపరిచి నడిపించి తండ్రి ఈ లోకంలో నుంచి తండ్రి వాళ్ళు విడుదల పొందుకుని నీ సన్నిధిలో నిలబడి ఇదిగో తండ్రి మానవుడు కొరకు నువ్వు సిద్ధపడి చేసిన ఈ విశ్రాంతి దినము ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిలబడి తండ్రి నేను మహింపరుచుకుని నేను ఘనపరుచుకుని బిడలుగా నీ కృపతో నింపు నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మనం ఈ లోకంలో ఉపయోగించుకుందాం. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు పరిశుద్ధుడు అని పలకడానికి. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు. రేపు అందరికీ కూడా పరిశుద్ధుడు అని పలకడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన ఆలోచనలు, మన ప్రవర్తన అంతా కూడా దేవుడి దగ్గర లెక్క ఉంటుంది. ఆ లెక్కను బట్టి మనకు తీర్పు ఉంటుంది. తీర్పును బట్టి మనకి ప్లేసులు, స్థలాలు ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మనం పరిశుద్ధుడిగా దేవుని గణపరచాలన్నా, దేవుణ్ణి సింహాసనం మనం చూడాలన్నా కూడా అర్హత పొందుకోవాలంటే ఈ లోకంలో ప్రతి ఆజ్ఞ కూడా చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. కాబట్టి గ్రహిస్తారని మీ అందరికీ కూడా ఇంకొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్.